శ్రీధర్రెడ్డి గారు ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామంటున్నారు. ఎందుకు అమరవీరుల స్తూపం వద్దకు వెళ్ళడం, ఇప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఎలాగో ముఖ్యమంత్రి అక్కడికి రారు, అది మీకు కూడా తెలుసు. అయినా ఎందుకు ఆ సవాళ్ళ ఉద్దేశం ఏంటి? సవాళ్ళ పర్వం మొదలుపెట్టిందే ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు యాక్చువల్గా ఈ రుణమాఫీ చేస్తానని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీయే కదా, ఎలక్షన్స్ కంటే ముందు. అది చేయలేదు. డిసెంబర్ 9కే చేస్తామని చెప్పారు. దానికి తోడు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ఎవరైనా ఆల్రెడీ రుణమాఫీ అయ్యి ఉండి వాళ్ళకి ఏమన్నా బకాయిలు లేకపోతే పోయే 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే వెంబడే చేస్తాను, దానికోసము ప్రియాంక గాంధీనో సోనియా గాంధీ గారినో పిలిపించి మరీ చేస్తామని చెప్పారు. ఆ డిసెంబర్ 9 డేట్ పోయింది. ఇప్పటికి మళ్ళీ కొత్తగా ఆగస్టు 15 డేట్ ఇస్తున్నారు. అది కూడా ఎలక్షన్లు అయిపోగానే కాదు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒక దగ్గర జూన్, జూలై, ఆగస్ట్ అంటే ఆల్మోస్ట్ 2.5 మాసాలు ఏదో ఒకటి ఉంటాయి. కాబట్టి నేను అంటే మళ్ళీ ఇంకొక డేట్ పెడతారా, ఈ వాయిదాలు మళ్ళీ పెడతారేమో అని చెప్పేసి అని గట్టిగా అడిగినాం. ప్రజల్లో అనుమానం బయలుదేరింది. రైతు బంధు విషయంలో ఉన్నటువంటి అసంపూర్తిగా చేసినటువంటి కార్యక్రమం కానివ్వండి, అంటే ఎటువంటి ఒఫీషియల్ డైరెక్టివ్ లేకుండా 5 ఎకరాల వరకు ఆపారని సమాచారం ఉంది. కాబట్టి ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలైనటువంటి గ్యారంటీ ఏదీ లేదు. ఎక్సెప్టింగ్ ఆ ఒక బస్సు, ఫ్రీ బస్సు విషయంలో కొంత చేసినట్టు కనబడతా ఉంది తప్పితే మిగతా ఎక్కడ ఏవి ఇంప్లిమెంట్ అయినట్టు కనపడలేదు. కాబట్టి సహజంగానే ప్రతిపక్ష పార్టీగా గట్టిగా అడిగినాం. అడిగితే కూడా తప్పు అన్నంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉచ్చుకుపడతా ఉన్నారు. రోజు మీరు ఏదన్నా ప్రజా సమస్యను అడగండి, అది ఇచ్చిన హామీ గురించి అడగండి, వెంబడే మీ 25 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తారు, 20 మంది వస్తారు, మేము గేట్లు తెచ్చాం, లేకపోతే వెనక మా దగ్గర ఇంకేదో కిటికీలు తెచ్చాం, ఈ రకంగా మాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారు ఏం చెప్పినంటే, నిజంగా గతంలో మీరు చేయలేదు కాబట్టి ఇంకొక డేట్ ఇస్తున్నారు, ఇవ్వకపోతే అనే విషయానికి వారు సవాల్ చేస్తే నేను రాజీనామా చేస్తా అంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా, నేను ఇవాళ అమరవీరుల స్తూపం దగ్గరికి రమ్మన్నారు, వాడికే వస్తున్నారు. వీలైతే రండి. నిజంగా మీరు మీ యొక్క ఆగస్టు 15 డేట్లో ఏ మాత్రం లేశ మాత్రం నిజం ఉన్నా, నిజాయితీ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ ప్రజల కోసం రండి. ముఖ్యమంత్రి రావాలి కదా, చెప్పినప్పుడు రావాలి. దీంట్లో పెద్ద అమరవీరుల స్తూపం దగ్గరికి పోవడానికి ఎవరం కూడా వెనుక ముందు ఆడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతుల కోసం మీరు ఇచ్చినటువంటి యొక్క హామీ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే క్రమంలో చిత్తశుద్ధి నిరూపించుకునే క్రమంలో రండి. మేమే కొట్లాడకు వస్తలే. వీఆర్ కమింగ్ టు ప్రూవ్ యువర్ కమిట్మెంట్. రండి. ఇఫ్ యు ఆర్ కమిటెడ్, ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్, ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ బి ఇంప్లిమెంటింగ్ ది ప్రామిస్ ఆన్ 15th August, ప్లీజ్ కమ్, లెట్స్ డిస్కస్. హామీని చెప్పండి. ఇందులో ప్రధానంగా నిన్న కేటీఆర్ ఎక్కడో మాట్లాడుతూ గంభీరావుపేట సంథింగ్ సిరిసిల్ల ఏరియాలో 12 సీట్లలో బీఆర్ఎస్ గెలిపించండి, ఏడాదిలో కేసీఆర్ సర్కార్ వస్తుంది అని ఒక కామెంట్ చేశారు శ్రీధర్రెడ్డి గారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. 12 ఎంపీ సీట్లు వస్తే ఏడాదిలో కేసీఆర్ సర్కార్ ఎలా? అంటే బేసికలీ ఒకటండి, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే ఒకవైపేమో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పూర్తి చేసే స్థితిలో కనబడతలేరు. ప్రతిరోజు ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రేంజ్ అంటే ఆవేశము, ఆ రేంజ్ అసహనము, ఫ్రస్ట్రేషను అవన్నీ కనబడటం. 2 వర్గపోర్ అనేది కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెడతా వస్తూ ఉంది. గవర్నమెంట్ స్టేబుల్ గా కనబడతలేదని మాత్రం వాస్తవం. దట్ ఎనీబడి కెన్ యాక్సెప్ట్. మీరు ఒక ముఖ్యమంత్రి గారు తప్పితే మిగతా మంత్రులలో ఎవరు కూడా, ఒకరిద్దరు తప్పితే పార్టీని, ప్రభుత్వాన్ని ఎక్కడ డిఫెండ్ చేస్తున్నట్టు కనబడదు, లేకపోతే దాన్ని ఓన్ చేసుకున్నట్టు కనబడుతున్న పరిస్థితి మాత్రం కనబడట్లేదు ఎక్కడ కూడా. బేసిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ 2 పార్టీలు కూడా మేజర్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని పోయి అక్కడ అభ్యర్థులుగా పెట్టుకున్నారు. తెలంగాణ గొంతుగా బీఆర్ఎస్ మాత్రమే ఉంటది కాబట్టి గెలిపించమని అడిగాం. దానికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి చూస్తే ఈ ప్రభుత్వాన్ని నడపగలిగే స్థితిలో, మనగలిగే స్థితిలో కనబడట్లేదనే అంశం మాత్రం తెలంగాణ ప్రజల దృష్టికి వచ్చింది. మీరు ఇవాళ అన్ని అంశాల్లో ఇంక్లూడింగ్ డ్రింకింగ్ వాటర్, ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, 12 లోక్సభ సీట్లకి ప్రభుత్వం కూలిపోవడానికి ఏంటి సంబంధం? నేనేమంటున్నా అంటే, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయినప్పుడు ప్రజల్లో, రెండో వైపు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి, పనితీరు మరీ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటారు కదా.